తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2024 తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేము కోరేది ఏంటంటే అందరూ ఈ సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలని, ఆ అమ్మవారి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. 64 శాసనసభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా మరోసారి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పాలన, సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చినందుకు మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం. మనం కాంగ్రెస్ పార్టీపై చేయి గుర్తు మీద ఓటు వేసి సోనియమ్మకు తెలంగాణని కానుకగా ఇవ్వాలని నేను పలుసార్లు నేను కోరడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తిని మన్నించి, అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకులు పెద్దలందరి కోరిక మేరకు ప్రజలందరూ ఓటు వేసి తెలంగాణని సోనియమ్మకు కానుకగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా యువ నాయకుడు రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి కూడా ప్రజలందరూ వారి సూచన సలహాలు, వారి కోరిక మేరకు ప్రజలు చేకూర్తి మీద ఓటు వేసి మాకు అఖండ విజయాన్ని చేకూర్చిపెట్టారు. అదేవిధంగా ఈ గెలుపుకు ముఖ్య కారణం ఏంటంటే మా యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో పాదయాత్ర దీంట్లో ప్రధానంగా పనిచేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు కూడా పాదయాత్ర చేశారు. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేసినందుకు ఇవన్నీ మాకు అంశాలన్నీ కలిసి వచ్చినాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు, తుక్కుగూడ బహిరంగ సభలో మేము 6 గ్యారెంటీలు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ అమ్మగారు 6 గ్యారెంటీలు అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలకు మేము వాగ్దానం చేశాం 6 గ్యారెంటీలు. ఇప్పుడు 2 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అయినాయి. మిగతాయి కూడా 4 గ్యారెంటీలు త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అప్లికేషన్లు ఇవ్వడం మొదలుపెట్టాము. అది కంప్లీట్ అయిన తర్వాత మేము ఇచ్చిన 100 days లోపల ఇవన్నీ హామీలు నెరవేరుస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాకు ఇప్పుడు నెల కూడా కాలే. మాకు డిసెంబర్ 7న గౌరవనీయులైన పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మాకు ఒక 6 నెలలు టైం ఉంటుంది. కనీసం మా పాలన చూడాలి టీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడే కేటీఆర్ గారు, హరీష్ రావు, శ్రీహరి, కడియం శ్రీహరి గారు ఏదేదో మాట్లాడుతున్నారు. అయ్యా మేము మా పాలన చూడండి. మీరు 10 సంవత్సరాలు చేసారు, జర ఓపిక పట్టుండి జర. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా. మీకు ప్రజలు తిప్పి కొట్టిర్రు. కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టండి, మా పాలన చూడండి. మా పాలన, కాంగ్రెస్ పాలన చూడండి. మాకు ఒక 6 నెలలు అవకాశము ఫస్ట్ విడతగా మీరు చూడండి. దాని తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. కాబట్టి మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు మేము పూర్తి చేయడం జరిగింది. ఈ దేశంలో సెక్యులర్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో 16 సీట్లు విజయం సాధించబోతున్నాం. తెలంగాణలో స్వీప్గా మేము చేయబోతున్నాం. ప్రజలు మాకు మరోసారి కేంద్రంలో కూడా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మా ఇండియా కూటమి మేము అందరం కలిసి ఈ భారతదేశంలో మళ్ళీ పరిపాలించబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా యువ నాయకుడు
యంగ్ అండ్ డైనమిక్ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పాదయాత్ర భారతదేశంలో చరిత్రలోనే వారి పేరు నిలిచిపోయింది. అదేవిధంగా మరోసారి తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో మేము పలుసార్లు చెప్పాం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తున్నది, మాకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పేస్తే చాలా మంది అవహేళన చేశారు. ఇప్పుడు కౌంటింగ్ నాడు డిసెంబర్ 3 నాడు జరిగిన కౌంటింగ్లో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో ఘన విజయం సాధించింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. అదేవిధంగా క్యాబినెట్ మంత్రులు మా వాళ్ళు ఈనాడు అభివృద్ధి ఏ విధంగా చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అందరూ వారు ప్లాన్ వేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్కు ఎట్లానైతే 10 సంవత్సరాలు చేసిరో దానికైనా ధీటుగా మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాకు 5 సంవత్సరాల పాలన కాదు ఇది, కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు పాలించబోతుంది.